JLTV 7 న్యూస్. సామాజిక సేవకుడు, దైవ భక్తి గల భక్తుడు, స్నేహశీలి మారంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి శనివారం రాత్రి గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. మారంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న పూజల ఆహ్వానం అందుకున్న స్థానిక భక్తజనం, వివిధ కుల సంఘాల నేతలు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తదనంతరం ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన అల్పాహారం కూడా స్వీకరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గల 6వ వార్డులో బోయిన్పల్లి శ్రీనివాస నగర్ కాలనీలో వినాయక చవితి నవరాత్రోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన 24 అడుగుల బొజ్జ గణపయ్యకు మారంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీమతి మారంరెడ్డి మహాలక్ష్మి మరో ఇరు జంటలు శనివారం రాత్రి పూజలు చేశారు. ప్రముఖ పూజారి శేషు స్వామి పంతులు శాస్త్రోక్తంగా పూజలు చేసి ఆశీర్వదించారు. స్థానిక మాజీ బోర్డు సభ్యులు పి పాండు యాదవ్, జాతీయ ప్రజా చైతన్య బీసీ సంక్షేమ సంఘం చైర్మన్ యనమల శ్రీనివాసరావు, వివిధ పార్టీల సీనియర్ నేతలు అరుణ్ కుమార్ యాదవ్, యలకంటి ప్రభుగుప్తా, ఓం ప్రకాష్ యాదవ్, విశ్వరాజ్ కురుమా, వెంకట్చారి తదితర ప్రముఖులు, శ్రీ వాసవి ట్రస్ట్ బోర్డు నేతలు, JLTV 7 CEO గవ్వల శ్రీనివాసులు, సీనియర్ జర్నలిస్ట్ అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి పూజలో పాల్గొన్న ఆయా ప్రముఖులకు శాలువాలు కప్పి సన్మానించారు. పెద్ద ఎత్తున జరిగిన ఆయా కార్యక్రమాలు రాత్రి పొద్దుపోయేదాకా ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఎం వంశీరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు ఈ సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తి పారవస్యంతో జరిగిన ఆయా కార్యక్రమాలు చూసి తరించాల్సిందే. ओम गणाधीशाय नमः, ओम विजयराजाय नमः, ओम साईनाय नमः, ओम रीताय नमः, ओम सुल्ताय नमः, ओम नमः, ओम सुब्रह्मण्याय नमः, ओम सुब्रह्मण्याय नमः, ओम राजाय नमः। जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के। దయచేసి మీరు ఒక 2 నిమిషాలు మాకు ఏంటంటే దీని విషయంలో చెప్పండి, వాయిస్ కూడా ఇస్తాను మీ అందరి పేరు మీద. बोल विघ्नेश्वर भगवान की जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के। దయచేసి మీరు ఒక 2 నిమిషాలు మాకు ఏంటంటే దీని విషయంలో చెప్పండి, వాయిస్ కూడా ఇస్తాను మీ అందరి పేరు మీద. ఈరోజు బోయిన్పల్లి కంటోన్మెంట్ సీతారాంపురం ప్రాంతం శ్రీనివాస నగర్ కాలనీలో మన ఒక వెంకటరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో, మన శ్రీనివాస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా ఈ గణపతి విగ్రహం ప్రతిష్టాపన చేస్తూ ఉంటారు. మళ్ళీ ఈరోజు ఏదైతే మనము ఇక్కడ 11 రోజులు గణపతి పెడతామో దాంట్లో భాగంగా ఈరోజు బోయిన్పల్లి ఉన్న పుర ప్రముఖులని ఈ యొక్క
హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న పుర ప్రముఖులు కూడా మా యొక్క మారం శ్రీనివాసరెడ్డి ఆహ్వానం మేరకు మేమందరం రావడం జరిగింది. నిజంగా మా శ్రీనివాసరెడ్డి అన్న అంటే లేదా నిజంగా ఇంతమంది అభిమానం సంపాదించుకుంటూ ఒక ఎమ్మెల్యే వస్తే నలుగురు వస్తారు కానీ ఆయన ఒక ప్రజాప్రతినిధి కాకుండా ఒక మనసు ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చిన ఆంధ్ర ప్రాంతం వచ్చిన 20 సంవత్సరాలు వచ్చి కొన్ని వేల మంది అభిమానం సంపాదించుకొని ఈ యొక్క శ్రీనివాస నగర్ కాలనీలో అసోసియేషన్ వాళ్ళ సభ్యుల మధ్యలో ఉంటూ మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాలు పూజా కార్యక్రమం అతను చేయించాడు. ఈరోజు దాంతో పాటుగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పక్కన ఉన్న ఆర్యవేశ సంఘం అధ్యక్షులు బాలేశం గుప్తా గారు కూడా వాళ్ళంతా సభ్యులు కూడా ఇక పూజా కార్యక్రమం పాల్గొనడం జరిగింది. దాంతో పాటు ముద్రా సంఘం అధ్యక్షులు అదేవిధంగా యాదవ్ సంఘం అధ్యక్షులు పుర ప్రముఖులు ముఖ్యంగా మా శ్రీనివాస్ అన్న మన వేణుగోపాల్ అన్న మా ఇక్కడికి ఉన్న చాలా మంది పేరు చెప్పడం కాదు ముఖ్యంగా లేదా ఇక్కడ యాదవ్ సంఘం అంటే మా అరుణాని యాదవ్ అనే యాదకి వస్తాడు, మన ఓమన్న యాదకి వస్తాడు, ముద్రా సంఘం అని అంటే లేదా మన వేణుగోపాల్ అన్న జ్ఞాపకం వస్తాడు, బీసీ సంఘం నాయకుడు అంటే మా శ్రీనివాస్ అన్న జ్ఞాపకం వస్తాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కులాలకు మతాలకు అతీతంగా ముఖ్యంగా మా దళిత రత్న దళిత నాయకుడు మా మణిరామన్న తిరుమలగిరిలో నిజంగా అయితే అతను చేసిన సేవలకు మనం ఏ అవార్డు ఇచ్చినా చాలా తక్కువ. మళ్ళీ ఇలాంటి వాళ్ళందరినీ పెద్దలందరూ కూడా పిలిచి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసి దాంతో పాటుగా ఆర్యవేశ ట్రస్ట్ సభ్యులు కూడా ఆర్యవేశ సంఘంతో పాటు ట్రస్ట్ సభ్యులు కూడా పూర్ణచంద్ర గారు, మురళీకృష్ణ గారు ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క భగవంతుని ఆశీర్వాదం ఇచ్చి మాకు ఆశీర్వాదం తీసుకోమని చెప్పి మా యొక్క శ్రీనివాసరెడ్డి అని పిలవడం నిజంగా కూడా మాదంతా మేము పోయిన జన్మ చేసుకున్న సుకృతం అని చెప్పి తెలియజేసుకుంటూ తప్పనిసరిగా రాబోయే కాలంలో రేపు వచ్చే సంవత్సరం జరిగే వినాయక చవితిలో మా అందరూ కూడా బాధ్యత ఇవ్వాలి, ఇంకా దీనికంటే కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ఈ కార్యక్రమాలు పాల్గొన్న భక్తులందరూ కూడా సీతారాంపురం శ్రీనివాస నగర్ కాలనీ వాసులు ప్రెసిడెంట్ గారు వెంకటరెడ్డి గారు అలాగే మర్రం శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో కాలనీ వాసుల ఆధ్వర్యంలో గణేషుని ఈరోజు మరి పెట్టుకొని ఆయనకు పూజా కార్యక్రమాలు చేపట్టి ఇక్కడ అందరినీ ఆహ్వానించి పేరు పేరున అందరూ అన్ని సంఘాల వారు ఉన్నారు. ఇక్కడ సంఘాల పేర్లొద్దు, అందరూ కూడా భక్తులందరూ వచ్చి ఇచ్చేసి మరి మర్రం శ్రీనివాసరెడ్డి గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి ఇచ్చేసి మేమందరం కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్నాము. వారు మాకు మర్రం శ్రీనివాసరెడ్డి గారు కాలనీ వాసులు ప్రెసిడెంట్ గారు అందరు కూడా సన్మానించారు. అలాగే అల్పాహారం కూడా చేయడం జరిగింది. మరి అందరిని ఆహ్వానించి పూజా కార్యక్రమం అయిపోయిన తదనంతరం అల్పాహారం స్వీకరించాలని చెప్పేసి వారి కోరిక మేరకు మేము అందరం వచ్చాం. ఇక్కడ ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించి అందరికి కూడా ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీడియా సోదరులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.